హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్యుడు కుమారుడు. ఇతని తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకి మెచ్చి శివుడు వరం ఇవ్వడంతో అశ్వత్థామ నుదుటిపై మణితో జన్మించాడు. ఆ మణి ప్రభావం వల్ల అతడికి ఆకలి తప్పికలు ఉండవు. ఇతడు పుట్టగానే ఉచ్చైశ్రవం అనే అశ్వంలాగా పెద్దగా అరిచాడు. ఆ కారణం చేత అశ్వత్థామ అనే పేరు ఇతనికి వచ్చిందనమాట. చిన్నతనం నుండి కూడా తన తండ్రి శిష్యులైన కౌరవ పాండవులతో కలిసి విలువిద్య మొదలుకొని సమస్త విద్యలు ఇతడు అభ్యసించాడు. అశ్వత్థామ కూడా అర్జునుడిలాగే అస్త్రప్రయోగ నిపుణుడు. అర్జునుడు ఎక్కడ తనని మించిపోతాడో అనే భయం ఇతడికి బాగా ఉండేది. అశ్వత్థామ చీకట్లో కూడా బాణం వేయగల నేర్పు కలవాడు. అటువంటి నేర్పు అర్జునుడికి కలగకూడదు, ఒకవేళ కలిగితే తనని మించిపోతాడు అని విలువిద్య సాధన చేయించే శిక్షకునితో అర్జునుడికి చీకటింట్లో ఎప్పుడు భోజనం పెట్టద్దు అని చెప్పాడు. కానీ ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తూ ఉండగా గాలికి దీపం ఆరిపోయింది. అయినా చీకట్లోనే అర్జునుడు భోజనం చేసేసి అభ్యాసం చేస్తే చీకట్లో కూడా బాణాలు వేయొచ్చు అని గ్రహించి అలాగే సాధన చేసి సాధించాడు. శ్రద్ధ, తపన, పట్టుదల ఉంటే విద్య రాకుండా ఉంటుందా? ఇంకా ద్రోణుడు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అశ్వత్థామకి అర్జునుడికి కూడా ఉపదేశించాడు. ఆ అస్త్రాన్ని ఎప్పుడూ మనుషుల మీద ప్రయోగించకూడదని చెప్పాడు. ఈ అస్త్రాన్ని పొందినందుకు అశ్వత్థామ గర్వపడ్డాడు. కానీ ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని మాత్రం అశ్వత్థామకి ఉపదేశించలేదు. ఎందుకంటే అతడు మూర్ఖుడని, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడని ద్రోణుడికి బాగా తెలుసు. ఒకసారి అశ్వత్థామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని నీకు ఇస్తాను, నీ చక్రాయుధాన్ని నాకు ఇమ్మని అడిగాడు. నాకు అత్యంత ప్రియుడైన అర్జునుడే దీన్ని తనకిమ్మని అడగలేదు, నువ్వు అడిగావు. సరే, నా ఆయుధాలన్నిటిలోనూ నీకు కావలసినది తీసుకో. కానీ మిత్రుడైన వాడు కోరినది ఇచ్చేటప్పుడు మళ్ళీ అతడి నుంచి వేరొకటి తీసుకోవచ్చా? అందుకే నీ అస్త్రం నాకు అక్కర్లేదు, నువ్వే నీకు కావలసినది తీసుకో అని కృష్ణుడు అశ్వత్థామ ముందు తన అస్త్రాలన్నీ పెట్టాడు. అప్పుడు అశ్వత్థామ చక్రాన్ని తీసుకుందామని ముందు ఎడమ చేతితో చక్రాన్ని పట్టుకుని పైకెత్తబోయాడు. కానీ ఎత్తలేకపోయాడు. కుడి చేతితో బలంగా ప్రయత్నించాడు. సాధ్యం కాక రెండు చేతులతోనే ఎత్తడానికి విశ్వ ప్రయత్నం చేసి కనీసం కదల్చలేకపోయాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు ఎవరితో యుద్ధం చేయాలని చక్రాయుధాన్ని కోరుతున్నావు అని అడిగాడు. అప్పుడు అశ్వత్థామ, నీతో యుద్ధం చేసి ఓడిపోకూడదని ఈ ఆయుధాన్ని అడిగాను అని చెప్పి కనీసం దాన్ని ఉన్న చోటు నుండి కదపలేక సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కౌరవ పాండవుల విభేదాల్లో ఇతడేమీ కల్పించుకోలేదు. కానీ దుర్యోధనుడి ఇంట్లో ఉండి అతడి పంచన అన్నం తింటూ ఉండేవాడు కాబట్టి అధర్మమైనా సరే అతని పక్షాన ఉండి పాండవులతో యుద్ధం చేయాలనుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో తొడలు విరగగొట్టబడిన ఆ దుర్యోధనుడిని చూసి దుఃఖించాడు. నువ్వు ప్రాణాలు విడిచేలోగా పాండవుల్ని చంపి వస్తానని శపథం చేశాడు. కానీ పాండవుల్ని చంపే శక్తి కానీ ధైర్యం కానీ అతడికి లేవు. ఆ రాత్రి ఒక చెట్టు కింద నిలబడి ఉన్నప్పుడు చెట్టు మీద నిద్రపోతూ ఉన్న కాకుల్ని గుడ్లగూబలు పొడిచి చంపడం చూసి అలాగే పాండవులు నిద్రపోతున్నప్పుడు చంపవచ్చునని ఆలోచించి తన ఆలోచనని అశ్వత్థామ కృపాచార్యుడికి చెప్పాడు. కృపుడు అది నీతి కాదన్నాడు. కానీ అశ్వత్థామ అది వినకుండా భీష్ముణ్ణి, తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి పాండవులు అధర్మంగా చంపారని, కాబట్టి ఇప్పుడు వారిని అధర్మంగా చంపితే తప్పు లేదని వాదించి కృపుడు ఎంత చెప్తున్నా వినకుండా నిద్రపోతున్న పాండవుల్ని చంపడానికి నిశ్చయించుకుని పాండవుల శిబిరానికి బయలుదేరాడు. కానీ ఈ రాబోయే ఆపదని గ్రహించి కృష్ణుడు పాండవులని తీసుకుని గంగా తీరానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ధర్మమూర్తులైన పాండవులకి అండగా నిలబడడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే కదిలి వచ్చి అశ్వత్థామకి దారిలో ఎదురుగా పెద్ద భూతంలాగా నిలబడ్డాడు. అశ్వత్థామ ఆ భూతం మీద బాణాలని ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఆ భూత రూపంలో ఉన్న శివుడు ఎన్ని బాణాలు వేసినా మింగేస్తున్నాడు కానీ కదలడం లేదు. అమోఘమైన తన బాణ ప్రయోగాన్ని మింగేయడం చూసి ఆశ్చర్యపోయిన అశ్వత్థామ ఆ భూత రూపంలో ఉన్నది దైవమే అని గ్రహించి
నమస్కారం చేసి తన శరీరాన్ని ఆహుతిగా అగ్నికి అర్పించబోయాడు. అతని పట్టుదలకి భక్తికి మెచ్చుకుని శివుడు నిజరూపం ధరించి అశ్వత్థామ కోరిక మేరకు ఆ రాత్రి తనని చూసిన వారు మరణించేలాగా ఇంకా అతనికి ఒక ఖడ్గాన్ని వరాలుగా ఇచ్చాడు. ఆ ఖడ్గాన్ని పట్టుకుని అశ్వత్థామ పాండవ శిబిరానికి వెళ్ళాడు. అయితే పాండవులు లేరు కదా అక్కడ. ఇంకా అశ్వత్థామ అక్కడ నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుణ్ణి, శిఖండిని, ద్రౌపది పాండవుల కుమారులైన ఉప పాండవుల్ని చంపి వారి శిరస్సుల్ని ఖండించి తీసుకెళ్లి దుర్యోధనుడికి చూపించాడు. పాండవులు అశ్వత్థామ చేసిన ద్రోహాన్ని తెలుసుకున్నారు. ద్రౌపది దుఃఖంతో అశ్వత్థామ మీద కోపం అంతకంతకి పెరిగిపోతూ ఉండగా భీముడితో అశ్వత్థామని విడిచిపెట్టద్దని చెప్పింది. పాండవులకు భయపడి అశ్వత్థామ హస్తినాపురం వదిలిపెట్టి గంగా తీరానికి వెళ్ళి తపస్సు చేసుకోబోయాడు. భీముడు ద్రౌపది దుఃఖం పోగొట్టడానికి అశ్వత్థామను వెతుకుతూ వెళ్ళాడు. అతడిని కాపాడడానికి ధర్మరాజు, అర్జునుడు కూడా వెళ్ళారు. కృష్ణుడు, వ్యాసుడు మొదలైన వారు కూడా బయలుదేరి వెళ్ళారు. గంగా తీరంలో అశ్వత్థామని చూసి పసివారిని చంపినందుకు భీముడు అశ్వత్థామని నిందించాడు. గురుపుత్రుడని చంపకుండా నిందిస్తూ ఉన్న ఆ భీముణ్ణి చూసి వెనక వచ్చిన అర్జునుడిని చూసి అశ్వత్థామ ప్రాణభయంతో అపాండవ మగుగాక అని బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించబోయాడు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన వ్యాస మహర్షి అస్త్రాన్ని ప్రయోగించి, నా వంశం లేకుండా చేయొద్దు, నీ శిరస్సు పైన ఉన్న మణిని పాండవులకు ఇచ్చేయి, వారు నిన్ను చంపకుండా వదిలేస్తారు అని చెప్పాడు. కానీ అశ్వత్థామ వినలేదు. ఇంకా వ్యాసుడు, నువ్వు ప్రయోగించిన ఈ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఎవరైనా తన అస్త్రంతో నిరోధిస్తే 12 ఏళ్ల పాటు ఆ ప్రదేశంలో అనావృష్టి, కరువు కాటకాలు కలుగుతాయి. కాబట్టి నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగించొద్దు. నువ్వు గర్భాన్ని కూడా నాశనం చేస్తున్నావు, కాబట్టి ఒక్క గర్భాన్నైనా నిలుపు అని చెప్పినా గాని అశ్వత్థామ వినలేదు. కృష్ణుడు వచ్చి, నువ్వు ప్రయోగించిన ఆ గర్భస్థ శిశువుని నేను రక్షిస్తాను అని చెప్పాడు. అయినా సరే అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ప్రయోగించేశాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, నువ్వు కూడా ఆ అస్త్రమే ప్రయోగించమని చెప్పాడు. 2 అస్త్రాలు భయంకరంగా మంటలు కక్కుతూ ఒకదాన్నొకటి ఎదుర్కొన్నాయి. అప్పుడు లోకమంతా అల్లకల్లోలం కాకూడదని నారదుడు, వ్యాసుడు కూడా అశ్వత్థామ, అర్జునులిద్దరినీ ఆ అస్త్రాలను ఉపసంహరించమని నచ్చ చెప్పారు. అర్జునుడు వారి మాటల్ని మన్నించి తాను ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామకి ఆ పని చేత కాలేదు. నేను భీముని చూసి ఈ అస్త్రాన్ని ప్రయోగించాను, ఉపసంహరించడం నా వల్ల కాదు, ఇది పాండవుల్ని తప్పకుండా నిర్మూలిస్తుంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆ అస్త్రం నుండి పాండవుల్ని రక్షించి, పసివారిని చంపిన నువ్వు ఆహారం దొరకక ఒంటరిగా తిరుగుతూ దుర్వాసనతో కూడిన రక్తంతో ఈ లోకంలో 3000 ఏళ్ళు తిరుగుతావు అని శాపమిచ్చాడు. నా మాట వినలేదు, అందువల్ల కృష్ణుడు చెప్పినట్లే అవుతుంది అని వ్యాసుడు కూడా అన్నాడు. అందుకు అశ్వత్థామ, నువ్వు కూడా మనుషుల మధ్యే ఉందువుగాక అని వ్యాసుడికి ప్రతిశాపమిచ్చాడు. ఆ తర్వాత ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పాండవుల వంశాంకురం పైకి వెళ్ళింది. శ్రీకృష్ణుడు ఆ బాలుణ్ణి బ్రతికించి ప్రాణం ఉందో లేదో పరీక్షించాడు. అందుకే అతడు పరీక్షిత్తు అయ్యాడు. ప్రాణభయంతో ఉన్న అశ్వత్థామ తన తలలో ఉన్న మణిని పాండవులకి ఇచ్చేటట్టు, పాండవులు అతన్ని చంపకుండా వదిలేటట్టు మునులు రాజీ చేశారు. ద్రౌపది కూడా అశ్వత్థామను చూసి, ఇతడు గురుపుత్రుడు, ఇతడిని చంపితే నా పుత్రులు తిరిగిరారు, అతని తల్లికి నాలా పుత్రశోకం ఉండకూడదు, అతన్ని చంపద్దు అని చెప్పింది. పాండవులు అశ్వత్థామ శిరోమణిని తీసుకుని అతన్ని వదిలిపెట్టారు. ద్రౌపది ఆ మణిని ధర్మరాజుకి కిరీటంలో ధరించడానికి ఇచ్చింది. పాండవుల చేతిలో ప్రాణాలు మాత్రం దక్కించుకుని అశ్వత్థామ విరాగిగా అయిపోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అశ్వత్థామ సప్త చిరంజీవులలో ఒకడు. సప్త చిరంజీవులు ఎవరంటే, యుగాల్ని బట్టి చూస్తే వరుసగా బలిచక్రవర్తి, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ. మార్కండేయుణ్ణి కూడా అష్టమ చిరంజీవిగా కొంతమంది చెప్తారు. ఏళ్ల తరబడి చేసిన తపశక్తితో రాబోయే సూర్య సావర్ణిక మన్వంతరంలో సప్త ఋషులలో ఈ అశ్వత్థామ కూడా ఒకరవుతాడు. ఈశ్వర వరప్రసాది, బ్రాహ్మణుడు,
అన్ని విద్యల్ని నేర్చినవాడు అయిన ఈ అశ్వత్థామ ఇంద్రియాలను మాత్రం జయించలేకపోయాడు. బంధుప్రీతి, మూర్ఖత్వం, తీవ్రమైన కోపం, అనాలోచిత నిర్ణయాలు ఇతడి లక్షణాలు. ముఖస్థితికి లొంగిపోయే స్వభావం వల్ల మొదటి నుండి కౌరవపక్షంలోనే నిలిచాడు. అందుకే ధర్మం పక్షాన నిలిచిన శ్రీకృష్ణుడు మెప్పు పొందలేకపోయాడు. చివరికి ఎవ్వరూ లేకుండా ఒంటరిగా తపస్సు చేసుకోవలసి వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత 3000 సంవత్సరాల పాటు ఒళ్ళంతా పుళ్లతో బాధపడవలసి వచ్చింది. అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ధర్మాన్ని ఆచరించడం, అధర్మపరులైన వారు బంధువులైనా సరే వదిలిపెట్టేయడం, ఇలాంటివి మనం నేర్చుకోవాలి అశ్వత్థామని చూసి. తర్వాతి భాగంలో భారతంలోని మరొక పాత్రను గురించి తెలుసుకుందాం. హరి ఓం.